అడుగు ఆ ముసలాడు అక్కడ ఉన్నాడు చూడండి రా. తీసుకెళ్ళండి. ఏంట్రా గాల్లోనే ఉండిపోయి కుంఫు చేస్తున్నాడు? పోరా వెళ్ళి దిగమనరా. అదేదో నువ్వే దింపు. కర్రోడు నన్ను ఇరికించేశాడే. సరే మేనేజ్ చేద్దాం. అయ్యో అమ్మ, 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 అయ్యో అమ్మ. ఏం లేదమ్మా, ఊరికే తమాష్కి. ఊరికే చచ్చే రావట్లేదురా. 1 minute.
బాగుంది. మామూలుగా కుర్రాళ్ళు అమ్మాయిలను ఎత్తుకెళ్తారు, నీలాంటి ముసలాన్ని ఎత్తుకెళ్లాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది? ఎవరు వాళ్ళు? మా అబ్బాయి తాలూకు మనుషులు బాబు. అమ్మ నాన్నలు తరిమేసే ఈ రోజుల్లో నీకు ఇలాంటి అబ్బాయా? ఆస్తి మొత్తం నీ పేరునుందా? అవును, నా పేరు దక్షిణామూర్తి. నా చిన్నప్పుడే నీ బాడీకి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలెట్టేసేవేంటి? చెప్పు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నాకంతా మా నాన్నే. నాకు 20 ఏళ్ళు వచ్చే వరకు నేను ఆడిందే ఆట. చాలా సంతోషంగా గడిపా. నాన్న చనిపోయిన తర్వాత నేను అనాథనయ్యాను. జీవితం శూన్యమైపోయింది. అప్పుడే ఒక అనాథాశ్రమంలో లక్ష్మిని కలిశాను. ఆమెను పెళ్ళాడాకే నా జీవితానికి ఒక అర్థం దొరికింది. మొట్టమొదటగా ఒక నగలు కొట్టుని ప్రారంభించాను. బాగా డబ్బు సంపాదించాను. నా లక్ష్మి ఆశయం మేరకు అనాథ పిల్లల కోసం 20 సంవత్సరాల క్రితం ఒక అనాథాశ్రమాన్ని నిర్మించాను. తనది చాలా మంచి మనస్సు. ప్రతి ఒక్కరికి సహాయం చేసేది. ఇంకొక ప్రాణి ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఏ ఒక్కరూ అనాథ కాదని చెప్తుండేది. నా లక్ష్మి చనిపోయిన తర్వాత తన కోరిక మేరకు ఆశ్రమంలోనే సమాధి చేశాను. తనతో నేను గడిపిన జీవితం మధురాతి మధురమైంది. ఫ్లాష్ బ్యాక్ అంటే ఏడిపించేస్తాం అనుకున్నాను. పర్లేదు, హ్యాపీయే. తొందరపడద్దు. ఎవరికైనా సరే ఏదో ఒక సందర్భంలో కష్టం ఖచ్చితంగా ఎదురవుతుంది. నా జీవితంలో వేదన అనేది నా బిడ్డ రూపంలో వెంటాడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ స్థలం ఇవ్వగలవా లేదా? అక్క, ఆ స్థలాన్ని నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. పక్కనే ఓ పెద్ద టౌన్షిప్ రాబోతోంది. అదొచ్చిందంటే దాని విలువ 100 రెట్లు పెరుగుతుంది. నీకు డబ్బెంత కావాలి? డబ్బేం వద్దక్క. రాజకీయాల్లో ఎదగాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ అవకాశం దక్కలేదు. వచ్చే ఎలక్షన్స్లో మీ పార్టీ తరపున నాకు సీట్ ఇచ్చారంటే నేను ఎమ్మెల్యేనైపోతాను. నువ్వు మనసు పెడితే చాలక్క. నువ్వు చెప్పిన రోజే రిజిస్ట్రేషన్. ఒక్క పైసా ఇవ్వక్కర్లేదక్క. ఎప్పుడు ఆ స్థలాన్ని చూద్దాం. ఎన్ని ఎకరాలు? 25 ఎకరాలు. లోపలికి వెళ్దామా? ఆ ఆశ్రమం స్థలం కాదురా, దేవాలయం రా. ఇంకా నా లక్ష్మి అక్కడే జీవిస్తోందిరా. అక్కడున్న పిల్లలంతా తన ప్రాణం. ఆ ఆశ్రమం మాత్రం నీకు నేను రాసివ్వలేను. దాని వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఎమ్మెల్యే అవ్వాలన్నది నా 15 ఏళ్ల కల నాన్న. అర్థం చేసుకోవేంటి? నాన్న, ఆ స్థలాన్ని మర్యాదగా రాసిచ్చేయి. లేదనుకో. ఇప్పుడు ఆ ఆశ్రమ స్థలాన్ని అమ్మడానికి నన్ను తరిమి తరిమి వెంటాడుతున్నాడు. నువ్వు దొరకకుండా నీ కొడుకు ఆశ్రమాన్ని ఏమీ చేయలేడు. ఆశ్రమం పిల్లలు సేఫ్గా ఉంటాయి. మాట్లాడకుండా నువ్వు నాతో వచ్చేసి ఏం జరిగినా నేను చూసుకుంటాను. నీకెందుకు బాబు భారంగా? అరే, అంత వెయిట్ ఉంటావా నువ్వు? ఇది చూడండి. సరే వస్తాను. సంతోషమేనా? సూపర్.